హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాము. అందుకు కావాల్సిన వస్తువులు: కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు, ఈరుల్లి, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. చాలాసేపు అది బాగా డ్రై అయ్యే వరకు అందులో ఉన్న వాటర్ని ఫ్రై చేసుకున్నాక అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే దొండకాయలు కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్రై చేసుకుంటే ఆ వగరు అనేది వెళ్తుందండి అందులో నుంచి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకే తెలుస్తుంది, అది స్టిక్కీనెస్ అనేది పోతుందండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని శనగబ్యాళ్ళు, కొద్దిగా సాసులు వేసి ఫ్రై చేసుకోవాలండి. తరువాత ఈరుల్లి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయినాక అందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి అనేది వేసుకోవాలండి. ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్న దొండకాయ ఉందో అది ఇందులోకి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా సాంబార్ పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ నూనెలో ఎక్కువసేపు వేగింటుందండి అప్పుడే మనం ముందే వేసినప్పుడు. ఇప్పుడు అంతే వేగాల్సిన అవసరం లేదు. ఇందులోకి కొద్దిగా పసుపు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనం చేసుకున్న దొండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది.